నేను ఫస్ట్ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తాను. నేను టోటల్ ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూపించాను అన్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కౌంట్ నాకు చెప్పండి. ఎవరైతే కౌంట్ కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి నేను తప్పనిసరిగా 100% సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. థంబ్నెయిల్ చూసి బ్యాగ్స్ అమ్ముతున్నాను అని అనుకోకండి, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అన్నమాట. ఇప్పుడు మీకు హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను. అందులో మీకు ఏ బ్యాగ్ నచ్చింది అన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఓకేనా? మన ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది కనిష్క బ్యాగ్ అన్నమాట. ఇది క్యాట్ షేప్ లో ఉంటది. ఇది దీనికి ఓపెనింగ్ అన్నమాట. పిల్లలవి చిన్న చిన్న స్టఫ్స్ August 15 అలా ఉంటాయి కదా స్కూల్లో, January 26 అప్పుడు వాళ్ళు స్కూల్ బ్యాగ్ పట్టుకెళ్ళక్కర్లే కదా, అలాంటప్పుడు ఇందులో వాళ్ళు వాటర్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్, అలాంటి స్నాక్స్ అవి పెట్టుకెళ్ళడానికి వాళ్ళు క్యూట్ గా ఉంటుంది, నచ్చుతుంది అనమాట. ఇది ఫస్ట్ బ్యాగ్. ఇంకా ఇది సెకండ్ బ్యాగ్ అనమాట. దీనికి 2 జిప్స్ వచ్చినాయి, అలాగే ఫ్రంట్ ఒక చిన్నది వచ్చింది అనమాట. ఇలాగా మనం బండి కీస్ అవి ఉంటే ఇందులో వేసేసుకుని సెల్ అవి ఇందులో పెట్టుకుని తగ్గించుకోవడం బాగుంటుంది. ఇది ఒక స్లిమ్ బ్యాగ్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్లిమ్ బ్యాగే. ఇది కూడా స్లిమ్ బ్యాగే. దానికి 2 జిప్స్ ఉన్నాయి కదా, దీనికి సింగిల్ జిప్ అనమాట. మనకి సింగిల్ జిప్. ఇంకా మనకి ఫ్రంట్ దీనికి కూడా ఒక చిన్న పాకెట్ అది ఇచ్చాడు అనమాట. మనం కర్చీఫ్ ఆర్ కీస్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే, థర్డ్ బ్యాగ్ అయిపోయింది కదా. ఇది నెక్స్ట్ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ చూసారా, దీనికి ఎన్ని జిప్స్ ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఏ డ్రెస్ల మీద కన్నా మనకు సెట్ అయిపోతుంది. కానీ నేను ఈ బ్యాగ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు చేసిన చిన్న మిస్టేక్ మీకు చెప్తాను. ఈసారి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారా? నేను ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు ఏం ఆలోచించానంటే, ఒక దాంట్లో సెల్, ఒక దాంట్లో కీస్, దాంట్లో హ్యాండ్ కర్చీఫ్, దాంట్లో మన కార్డ్స్, మనీ అలా అన్ని పెట్టుకొచ్చి చాలా ఆర్గనైజర్ గా ఉంటుంది. ఇది ఆర్గనైజ్ చేసుకుని మన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే చాలా ఆర్గనైజర్ గా ఉంటుందని నేను తీసుకున్నాను. కానీ ఏమైందంటే, నేను ఏమనుకున్నానంటే, ఇంత పెద్దది ఉంది కదా, ఇందులో సెల్ పట్టేస్తుంది అనుకున్నాను. కానీ యాక్చువల్ గా తీసుకొచ్చాక సెల్ ఇందులో పట్టట్లేదు. ఎందుకంటే మనం బయట ప్లేస్ చూసినప్పుడు ఇంత వస్తుంది కదా, ఇంత విడుతు. ఇది ఓపెన్ చేశాక మనకి ఈ విడుతు లెంత్ తగ్గిపోతుంది అనమాట, ఇక్కడ వరకే వస్తుంది. అందుకని మనకి ఇందులో సెల్ పట్టట్లేదు. నేను ఫస్ట్ అనుకున్న ఐడియా 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అనుకున్నాను, కానీ దీని లెంత్ సరిపోవడం వల్ల దీంట్లో సెల్ పట్టట్లేదు అనమాట. మీరు ఈసారి మోడల్ తీసుకుంటే కొంచెం ఎక్కువ లెంత్ విడుతున్నది తీసుకోండి. ఇది నెక్స్ట్ బ్యాగ్, ఓకేనా? ఇది ఏంటంటే మనకి ఆఫీస్ పర్పస్ కన్నా మ్యారేజెస్ అటువంటి వాటికి బాగుంటాయి. దీనికి ఒక్కటే కంపార్ట్మెంట్ ఉంటుంది మనకి. చూడండి, కంపార్ట్మెంట్ మధ్యలో ఒక జిప్ ఉంటుంది అనమాట. ఇందులో కీస్ మనీ పెట్టుకోవడానికి. ఇది మనకి ఫంక్షన్స్ కి, పార్టీస్ కి నైట్ అయితేనే బాగుంటుంది, డే టైం కంటే. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ ఇది. దీన్ని మనం ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఎలా అంటే, ఇది ఉంది కదా తాడు, దీంట్లో పెట్టేసుకుని మొత్తానికి ఇంట్లో పెట్టేసుకుని ఇలా కూడా పట్టుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. మన కంఫర్ట్ని బట్టి 2 టైప్స్ లో మనం తీసుకెళ్ళచ్చు అన్నమాట. దీనికి కూడా ఒక జిప్ ఇచ్చాడు ఎదరా. ఇదిగోండి, ఇది జిప్పు, ఇది జిప్పు, ఇంకొకటి కంపార్ట్మెంట్ అనమాట. ఓకేనా? జిప్ లో మనం ఏంటంటే ఇంపార్టెంట్ అనుకున్నాయేమో జిప్ లో పెట్టుకోవచ్చు, నార్మల్ వన్నీ మామూలు కంపార్ట్మెంట్ లో వేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నైట్ పార్టీస్ కి చాలా బాగుంటది. ఇందాక మీకు చూపించాను కదా గోల్డ్, దానికంటే కూడా ఇది నైట్ పార్టీస్ కి చాలా డీసెంట్ గా ఉంటది అనమాట. దీనికి ఇది వరకు ఈ బ్లాక్ బీడ్స్ కనబడుతున్నాయి కదా మీకు ఇక్కడ, ఈ బ్లాక్ బీడ్స్ తో హ్యాండిల్స్ ఉండేవి అనమాట. చాలా బాగుండేది. ఆ బ్లాక్ బీడ్స్ తెగిపోవడం వల్ల దీనికి హ్యాండిల్స్ లేకుండా అయిపోయింది. అయినా నాకు ఇది ఇష్టం కాబట్టి దీన్ని ఎలాగా ఉంచాను. ఈసారి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు దీనికి ఆ బ్లాక్ బీడ్స్ తో హ్యాండిల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చింది బ్యాగ్ చూడండి, చాలా గ్లిటరింగ్ షైనింగ్ ఉంటుంది, డీసెంట్ గా కూడా ఉంటుంది, బాగుంటుంది. దీనికి ఒక కంపార్ట్మెంటే ఉంది, కానీ ఇంకా ఒక బుజ్జి కంపార్ట్మెంట్ ఇచ్చాడు దీని లోపల. చూడండి, ఈ బుజ్జిది. దీంట్లో మనం కీస్ అవి పెట్టుకోవడానికి, లేకపోతే చేంజ్ కాయిన్స్ అవి పెట్టుకోవడానికి అనమాట. నెక్స్ట్ బ్యాగ్ చూపిస్తాను. ఇది నెక్స్ట్ బ్యాగ్ బాగుంది. ఇది మనం నైట్ టైం అయినా డే టైం అయినా ఏ పార్టీస్కి అయినా వేసుకెళ్ళచ్చు. కాకపోతే ఇందులో ఎక్కువ స్టఫ్ అన్నది పట్టదు. ఒకే ఒక జిప్ ఉంటుంది, ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఇది వర్క్ ఉండి చాలా బాగుంటుంది, ఎలిగెంట్ గా ఉంటుంది. దీనికి కంఫర్టబుల్ గా మనకి కింద దాకా వచ్చేలాగా ఇలా థ్రెడ్ కూడా ఇచ్చాడు. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఓన్లీ మనం ఏ ఫంక్షన్ కి పార్టీస్ కాకుండా జస్ట్ బయటకు వెళ్ళాలన్నప్పుడు క్యారీ చేయడానికి అనమాట. ఇది ఏ సీజన్ లో క్యారీ చేసినా సరే ఏమవ్వదు.
మనకి లోపల ఉన్న స్టఫ్ కూడా తడవకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం థిక్గా ఉంటుంది, అందుకని మనకి తడవకుండా ఉంటుంది అనమాట. ఇది మనకి చూడడానికి ఇలా ఉంటుంది కానీ చాలా ఎక్కువ స్టఫ్ పడుతుంది. ఇదో చూసారా, ఓపెన్ చేస్తే నాకు మీకు ఎంత విడత వస్తుందో చూపిస్తాను చూడండి. ఇదో చూసారా ఎంత విడత వచ్చింది కదా, చాలా ఎక్కువ స్టఫ్ వస్తుంది అనమాట. దీనికి మనకి ఇక్కడ ఒక జిప్ ఇచ్చాడు, అలాగే మనకి ఫ్రంట్ ఒక జిప్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే ఇందులో ఫస్ట్ మనం ఇందులో సెల్ పెట్టేసుకుని మిగతాది ఎంత ఉన్నా సరే ఈ మధ్యలో దాంట్లో వేసేసుకుంటే మనకి సెల్ అవి కలవకుండా కూడా ఉంటాయి. అలాగే చూడడానికి చిన్నగా ఉన్నా ఎక్కువ కవర్ చేస్తుంది. ఇది థిక్గా ఉండడం వల్ల బ్యాగ్ కూడా ఏం పాడవదు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ బ్యాగ్ ఓకేనా, ఇది చూడండి. నెక్స్ట్ బ్యాగ్, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను తీసుకుందాం అనుకున్న సరికి అన్ని కలర్స్ అయిపోయాయి. నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ యాక్చువల్గా ఇందులో బ్లూ, ఆరెంజ్ అవన్నీ వచ్చినాయి. బ్లూ అయితే ఇంకా బాగుంది ఏంటంట. ఇంకా చూసారా ఇంత చిన్న బ్యాగ్ కూడా మళ్ళీ ఇంకో చిన్న జిప్ ఇచ్చాడు అనమాట లోపల. ఇంకో చూడండి, లోపల ఇంకో చిన్న జిప్ ఇచ్చాడు. ఇందులో కూడా మనకి వాటర్ బాటిల్, స్నాక్స్, సెల్ 3 పడతాయి. బాగుంది ఈ బ్యాగ్ కూడా. పిల్లలకు కూడా ఎప్పుడైనా మనం స్కూల్లో అది ఇవ్వడానికి బాగుంటుంది, వాళ్ళకి కూడా హ్యాండీగా ఉంటుంది బ్యాగ్. నెక్స్ట్ బుజ్జి బుజ్జి బ్యాగ్స్ అనమాట. పిల్లలు ఏమైనా చిన్న చిన్న ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు క్యూట్ గా వేసుకోవడానికి బాగుంటుంది ఈ బ్యాగ్. సేమ్ ఇది కూడా అంతే అనమాట, చాలా క్యూట్ గా ఉంటుంది ఈ బ్యాగ్ కూడా వాళ్ళు వేసుకోవడానికి. కొన్నాళ్ళకి పార్టీస్ అట్లకి చాలా బాగుంటుంది. ఇవి మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉంటాయి, ఆ మ్యాచింగ్ డ్రెస్సులకి అయితే ఇంకా బాగుంటుంది. సమ్ బ్లూ ఉందనుకోండి, స్కై బ్లూ డ్రెస్, అది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కనిష్క బర్త్డే డ్రెస్ మీరు వీడియోలో చూసుంటారు కదా, ఆ డ్రెస్ ఆ రోజు నేను ఈ బ్యాగ్ వేద్దామని చూసుకున్నాను. అసలు నాకు ఈ బ్యాగ్ దొరకలేదు ఆ రోజు. మ్యాచింగ్ కదా బాగుంటుందని చాలా ట్రై చేశాను కానీ కనబడలేదు. ఒక్కొక్కసారి అంతే కదా, మీకు కూడా ఇలా జరిగిందా? మనం ఎన్నోసార్లు బతుకుతాము, అది దొరకదు, అది అయిపోయాక మనకు అప్పుడు అది దొరుకుతుంది అనమాట. ఇది అలా మ్యాచింగ్ డ్రెస్సులు వేసినప్పుడు పిల్లలకి చాలా క్యూట్ వస్తారు. ఇది కూడా చూసారు కదా బ్యాగ్. నెక్స్ట్ ఇదనమాట. ఇది పిల్లలు పెన్సిల్ బాక్స్ కింద వాడుకోవాలో, హ్యాండ్ బ్యాగ్ కింద వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో నాకైతే దీని గురించి ఐడియా ఏం లేదు. కనిష్కకు నచ్చింది, కొనమని కొన్నాను అనమాట. ఇప్పుడు పిల్లలందరికీ ఈ ప్యాటర్న్ బాగా నచ్చుతుంది కదా, పని ఎలా అంటున్నారో నాకు కరెక్ట్ గా దీని పేరు తెలీదు. ఏదో చూసారు ఎలా అంటే వెళ్తుంది కదా, అలా దీన్ని వాళ్ళు ఎలా వాడుకుంటారు, దీనికి ఏదైనా యూజ్ ఉందా అన్నది అయితే ఎగ్జాక్ట్ గా నాకు కూడా తెలీదు. తనకు బాగా నచ్చింది కనిష్క, కానీ నేను కొన్నాను. కనిష్కకి ఫేవరెట్ గా ఉంటుంది ఈ బ్యాగ్, అయితే చాలా ఇష్టం. దీని గురించి ఏమన్నా తెలియాలంటే మన కనిష్క గారు ఉన్నారు కదండి, మీరు కామెంట్ చేయండి. నేను కనిష్కని అడిగి మీకు రిప్లై ఇస్తాను. లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అడిగినా చెప్పేస్తారు. మనకంటే ఎక్కువ ఇటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఇది నెక్స్ట్ బ్యాగ్ అండి. ఇందాక నేను మీకు ఒక బ్యాగ్ మిస్టేక్ చేశానని చెప్పాను కదా, ఇది ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ తీసుకున్నాక ఇది ఫస్ట్ బ్యాగ్, ఇది మిస్టేక్ చేశానని చెప్పాను కదా, ఈ మిస్టేక్ కరెక్షన్ చేసుకోవడానికి నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను మీకు ఇందాక చెప్పాను కదా, అలా ఎక్కువ కంపార్ట్మెంట్సే ఉన్నాయి. చూడండి, ఇది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సెల్, కీస్, అలాగే కార్డ్స్, మనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, అలాగే మనీ అన్ని పడుతున్నాయి అనమాట. అది చేశాక నేను కరెక్షన్ చేసుకుని తీసుకున్న బ్యాగ్ ఇది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా డే టైం అయినా నైట్ టైం అయినా రెండింటికి బాగుంటుంది బ్యాగ్. దీనికి మీకు కనపడుతున్నాయి లేవో బీడ్స్ కూడా ఉన్నాయి. లైట్ లైట్ గా అవి ఎండ వచ్చినప్పుడు షైన్ అవుతాయి అనమాట, బాగుంటుంది. చూసారా మీకు కనపడుతున్నాయి బీడ్స్, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్. నేను ఈ బ్యాగ్ వితౌట్ ఎనీ రీజన్ నార్మల్ తీసుకున్నాను. నాకు తీసుకున్నప్పుడు కొంచెం ఐడియా లేదు, ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలి, ఏం క్వాలిటీ తీసుకోవాలి అలా ఏం తెలీదు. మామూలుగా ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటే బాగుంటుంది అని తీసేసుకున్నప్పుడు తీసుకున్న బ్యాగ్ అనమాట ఇది. దీనికి కూడా ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాకపోతే ఇది అసలు క్వాలిటీ ఉండదు. నాకు ఒకసారి తీసుకున్నాక ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలని తెలిసింది. ఇది అలా తీసుకున్నాను అనమాట. ఇది నార్మల్గా ఎప్పుడైనా యూజ్ చేస్తాను, పర్వాలేదు. ఇది కూడా బాగానే ఉంటుంది, క్వాలిటీ తక్కువ. ఇది నెక్స్ట్ బ్యాగ్ చూడండి, ఇది చాలా ఇష్టము నాకు, బాగుంటది. ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటది. మనకి స్ట్రాంగ్ గా స్టిఫ్ గా ఉంటది బ్యాగ్. ఇదిగో చూడండి, ఇందులో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మధ్యలో ఒక జిప్ వచ్చింది అనమాట. కాకపోతే ఈ జిప్పర్ ఏంటంటే అడుగుకి అతకలేదు, వీడు అతకపోవడం వల్ల 2 కంపార్ట్మెంట్స్ సింగిల్ కంపార్ట్మెంట్ అయిపోతుంది అనమాట. అంటే ఇది ఒక కంపార్ట్మెంట్, ఒక జిప్పర్ కింద లెక్క. కానీ మనం ఇది ఇలా వేసుకోవడానికి బాగుంటది. ఎక్కువ మనకి ఏంటంటే సన్నగా థ్రెడ్ ఉన్నప్పుడు ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది బ్యాగ్ ఎక్కువసేపు వేసుకుంటే. ఇది కొంచెం మెటల్ వైర్ లా ఉంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువసేపు వేసుకుంటే నొప్పి రాదు. మనకి అలా వేసుకోవడం ఇష్టం లేదు అంటే కనుక
మనం హ్యాండ్గా క్యారీ చేయాలంటే ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది దీనికి. మనం బండి మీద వెళ్ళినప్పుడు ఎదరు తగిలించేసుకోవచ్చు, ఇలా తగిలించేసుకుని అక్కడికి వెళ్ళాక మనకి ఎలా కావాలంటే అలా మనం స్టైల్ అప్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా అయినా ఇలా అయినా. నాకు ఈ బ్యాగ్ బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాగ్ ఇది అనమాట. మనం అన్నిటికి స్క్వేర్ మోడల్లో ఉన్న బ్యాగ్స్ వేసుకోలేం కదా, ఒకసారి మనకి కొన్నిటికి సర్కిల్ మోడల్లో ఉన్నదైతే బాగా నప్పుతుంది అని అనిపిస్తుంది కదా, అలా అనిపించినప్పుడు తీసుకెళ్ళడానికి ఈ బ్యాగ్ అనమాట. ఇందులో మన సెల్ సైజు పెద్దగా ఉంటే మాత్రం పట్టదండి ఈ మోడల్ బ్యాగ్స్ కి, సెల్ కొంచెం చిన్నగా ఉంటేనే పడుతుంది. ఓకే, దీనికి వెనకాల కూడా ఒక పాకెట్ ఇచ్చాడు, చిన్న పాకెట్, అలాగే సింగిల్ పాకెట్ అనమాట. ఇది ఒక పాకెట్, మధ్యలో ఒక పాకెట్, వెనకాల ఒక పాకెట్. ఇది నాకు తెలిసి మనకంటే పిల్లలకి ఎక్కువ బాగుంటుంది. మనం వేసుకోవాలంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ కి అయితే బాగుంటుంది నార్మల్ డ్రెస్సెస్ కంటే. ఓకే, నెక్స్ట్ ఇది ఒక బుజ్జి హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ లో చూపిస్తున్నారు, ఇదే బ్యాగ్ అని అనుకోకండి. చిన్నప్పుడు కనిష్కకు ఒక ఫ్రాక్ కొంటే ఆ ఫ్రాక్ తో పాటుకి ఫ్రాక్ మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట. తనకు ఒక మెమొరీలా ఉంటది అని ఈ బ్యాగ్ నేను గౌన్ చిన్నదైపోయినా సరే నేను బ్యాగ్ ని పడేయకుండా చాలా జాగ్రత్త చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే తనకు పెద్ద అయ్యాకైనా చూపించచ్చు. ఆ ఫోటో ఉంటే కనుక నేను ఇందులో యాడ్ చేస్తాను డ్రెస్ ఫోటో. ఈ బ్యాగ్ డ్రెస్ కి మ్యాచింగ్ గా వాడు ఇచ్చినప్పుడు అనమాట. ఓకే, దీనికి కూడా ఒక బుజ్జి పాకెట్ ఇచ్చాడు. మీకు ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చిన్నప్పుడు వాళ్ళకి ఈ బ్యాగ్ చాలా పెద్దగా అనిపిస్తుంది వాళ్ళ ఫ్రాక్ పక్కన చిన్నపిల్లలకి. ఇప్పుడు మనకి ఇది చిన్న బ్యాగ్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది చూడండి, ఇది ఎలా ఉంది మొన్న. దీన్ని మనం ఇలా హ్యాండిల్ పెద్ద చేసుకుని హ్యాండ్ బ్యాగ్ లాగానే వేసుకోవచ్చు, లేకపోతే మన కంఫర్ట్ ని బట్టి ఇలా అయినా క్యారీ చేయొచ్చు. మనం వెళ్ళే పార్టీ అకేషన్ మన కంఫర్ట్ ని బట్టి ఉంటుంది అనమాట. దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ ఇచ్చాడు. ఇది చూడండి, బ్యాక్ ఒక జిప్ ఇచ్చాడు, అలాగే ఎదర 2 జిప్స్ ఇచ్చాడు. చూడండి, ఎదర కూడా దీనికి 2 జిప్స్ ఇచ్చాడు. బాగుంటది ఈ బ్యాగ్ కూడా. నాకు తెలిసి బ్యాగ్ మనం బాగా నీట్ గా రెడీ అయ్యి గ్రాండ్ గా ఉన్న పార్టీస్ కి ఇలా పట్టుకొని వెళ్తే బాగుంటదేమో అని నా ఒపీనియన్. ఇలా బాగుంటది కదా క్యారీ చేస్తే హ్యాండ్ బ్యాగ్ లో వేసుకున్న దానికంటే. దీనికి హ్యాండిల్స్ బాగా స్ట్రాంగ్ కదా. ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు నేను తీసుకోవాలో వద్దా పక్కన ఆలోచిస్తున్నాను. నా పక్కన కూడా బ్యాగ్ ఏదో బాగుంది అనుకుంటాను. వెంటనే నేను టప్పని బ్యాగ్ చేత పెట్టేసుకున్నాను అనమాట. అంటే నేను తీసుకోవాలో వద్దా అన్నప్పుడు పక్కన బ్యాగ్ బాగుందంటే అలాగే అనిపిస్తుంది కదా, అంటే నిజంగానే బాగుందేమో అనుకుని తీసేసుకున్నాను. డైలీ మళ్ళీ ఉన్నప్పుడు పక్క వాళ్ళు చెప్పి ఎలాంటి డిస్టెన్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. అది ఈ బ్యాగ్. ఓకేనా, నెక్స్ట్ బ్యాగ్ ఇది. దీనికి కూడా 2 టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ ఇచ్చాడు. నాకు ఈ బ్యాగ్ లో బాగా నచ్చే పార్ట్ మీకు చెప్తాను చూడండి. ఇది నాకు ఈ పార్ట్ చాలా ఇష్టం. ఎందుకంటే జనరల్ గా మనకి ఏదైనా సరే బ్యాగ్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా జిప్పర్ ఓపెన్ చేస్తే తప్ప ఓపెన్ చేయలేదు అన్నట్టే ఉంటది కదా. కానీ దీనికి ఇలాగ ఒక ఫ్రంట్ పార్ట్ ఇవ్వడం వల్ల మనం బుక్ ని ఏదైనా ఒక చేత్తోనో తీయాల్సిన ఏమన్నా ఉన్నప్పుడు ఇందులో ఇలా పెట్టి తీసేయచ్చు కదా, కీసు అలాంటివి. నాకు అందుకే నచ్చింది. ఏదైనా చేంజ్ కీసు అలాంటివి ఇందులో వేసుకుంటే కంఫర్టబుల్ గా తీయడానికి బాగుంటది అనిపించింది. ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది. ఈ బ్యాగ్ లో ఆ కాన్సెప్ట్ నచ్చి ఈ బ్యాగ్ నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ బ్యాగ్ నేను ఈ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కనిష్క నాకు కూడా బ్యాగ్ కావాలి అంది. అందుకే ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది తనకు నచ్చి తీసుకున్న బ్యాగ్ అనమాట. యూజ్లెస్ కదమ్మా నీకు బ్యాగ్స్ ఎందుకమ్మంటే పిల్లలు వింటారా, సెకండ్ పిల్లలు కదా వినలేదు అనమాట. అందుకని మా సెకండ్కి బ్యాగ్ కొన్నాను. ఈ బ్యాగ్ చూసారు కదా, ఇది సెకండ్ పిల్లలు వినరు కదా. ఈ బొమ్మ ఉంది కదా, ఇది కళ్ళు మూస్తూ తెలుస్తూ ఉంటుంది అనమాట. మీకు వీడియోలో కనపడుతుందో లేదో నాకు డౌట్, కానీ మీకు డైరెక్ట్ చూస్తే ఈ మోడల్ బ్యాగ్ మీకు ఐడియా ఉంటుంది. ఇలాంటివి మనకి చిన్న అద్దాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ఇలాంటి పాప బొమ్మలు ఉంటాయి. ఈ పాపలు అన్నీ చూసుకుని చూడు మమ్మీ నాతో ఆడుకుంటుంది అది ఇదని నాకు తోది బిస్కెట్ వేసింది అనమాట. ఆ బిస్కెట్ కి నేను కూడా పడిపోయి ఈ బ్యాగ్ కొనాల్సి వచ్చింది. అప్పుడు కొన్న బ్యాగ్ అనమాట ఇది. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ చిన్నది, ఇది చాలా పెద్ద కంపార్ట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాగ్ కూడా ఒక జిప్ ఇచ్చాడు. ఓకేనా, ఇది ఈ బ్యాగ్ అనమాట. మీరు కూడా మీ సెకండ్ పిల్లలకి ఎప్పుడైనా ఇలాగే కంపల్సరీ అవసరం లేకపోయినా కొన్నారా ఎప్పుడైనా. నెక్స్ట్ బ్యాగ్ ఇది మా హస్బెండ్ ఇచ్చారనమాట నాకు. నేను వద్దు అని చెప్పాను తెచ్చాక, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇదేదో గిఫ్ట్ కింద ఇచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నాను అనమాట. ఏం చేస్తాం, ఒక్కోసారి మనకు నచ్చకపోయినా గిఫ్ట్లు యాక్సెప్ట్ చేయాలి. అదే ఈ బ్యాగ్ అనమాట. ఇది చూసారా, ఒకటే చోట 2. ఈ బ్యాగ్ చూస్తే ఇది ఒకటే సైడ్ 2 ఇచ్చారు. మామూలుగా జనరల్ గా మనకి ఇక్కడ ఒకటే వస్తుంది, ఇక్కడ ఏంటో మరి 1, 2 2 ఇచ్చాడు.
కాకుండా మనకి లోపల ఇంకొకటి ఇచ్చాడు, ఇది ఒక కంపార్ట్మెంట్ అండ్ వెనకాల ఒకటి ఇచ్చాడు. ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే ఇది మనం ఇంత వచ్చింది కదా పెద్దగా, దీన్ని తగ్గించుకోవాలంటే ఈ జిప్ వేసేస్తే మనకి దీని విడుతో తగ్గిపోతుంది అనమాట. ఇది దీంట్లో స్పెషల్ ఫీచర్ అనమాట. మా ఆయన అప్పుడు స్పెషల్ ఫీచర్ చెప్పి తీసుకోమని చెప్పారు, నచ్చకపోయినా చాలా నచ్చిందండి, థ్యాంక్ యూ అండి అని చెప్పి తీసుకున్నాను అనమాట. మరి అలాగే చెప్పాలి కదా. నెక్స్ట్ బ్యాగ్ ఇదైతే నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఇందాక ఒక బ్యాగ్ లో ఇలాగా ఫ్రంట్ తీసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటదని, సేమ్ దీంట్లో కూడా ఫ్రంట్ ఇలాగా నాకు తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా జిప్ ఓపెన్ చేయకుండా ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది, అలా ఇచ్చాడు అనమాట. దీన్ని కూడా మనం 2 ways లో ఎలా కావాలంటే అలా హ్యాండిల్ చేయొచ్చు. ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు మా ఆయన నీకు అవసరమా, ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి సరిపోవా అంటారు. ఆడవాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ ఉన్నా సరిపో, మీకు కూడా తెలుసు కదా. ఏమో అండి అవన్నీ పెద్దవి అయిపోయినాయి, ఇదైతే కొంచెం మీడియం సైజ్ గా ఉంది, బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. వద్దని చెప్పిన బలవంతంగా తీసుకున్నాను ఈ బ్యాగ్. ఓకే, దీంట్లో కూడా ఈ పాకెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాగ్ ఇవి పెద్ద పెద్ద బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు దాకా మీరు చూస్తుంది చిన్నవి మీడియం సైజ్, ఇవి పెద్ద పెద్ద బ్యాగ్స్ అనమాట. ఇది నెక్స్ట్ బ్యాగ్ అనమాట. ఇది ఎదుర పాంపాం కూడా వచ్చింది, దీనికి 2 జిప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒకటి అవసరం అవుతా ఉంటాయి కదండి. ఇదివరకు అయితే మేము బయటకు వెళ్ళినప్పుడు కనిష్క బయట ఫుడ్ ఏది తినేది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక డ్యూటీ ఉండేది, ఏంటి అంటే ఇంట్లో బియ్యం ఒక జావ అంటే మీకు తెలుసా, ఆ బియ్యం ఒక జావ తయారు చేసుకుని అదొక బాక్స్ లో పెట్టి దానికి కవర్ కట్టి అదొకటి వాటర్ బాటిల్ ఒకటి ఒక ఎక్స్ట్రా డ్రెస్. ఎక్కడికి వెళ్ళినా ఒక 5 hours 6 hours జర్నీ అయితే కనిష్క కోసం ఖచ్చితంగా చేసుకునేదాన్ని అనమాట. అటువంటిప్పుడు నేను పెద్ద బ్యాగ్స్ అయితే కంఫర్టబుల్ గా ఉంటాయి కదా అని అప్పుడు పెద్దవే తీసుకునేదాన్ని అనమాట. ఈ బ్యాగ్ అటువంటి వాటికి యూజ్ అవుతుందని నేను ఇలా పెద్దది తీసుకున్నాను. మీకు కూడా అంతేనా? అది బిస్కెట్లు తినేది కాదు, ఏమి తినేది కాదు, ఓన్లీ బియ్యం ఒక జావ ఒకటే తినేది అనమాట. అందుకని నేను అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ ప్రిఫర్ చేసేదాన్ని. ఇవేంటంటే ఎక్కువ లగేజ్ అయినా హ్యాండిల్ చేస్తాయి, మనకు కూడా పెట్టడానికి ప్లేస్ ఉంటుందని నేను ఇలా తీసుకున్నాను. ఇది ఒక బ్యాగ్, ఓకేనా. ఇది నెక్స్ట్ బ్యాగ్ అనమాట. ఇదేంటంటే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం జనరల్ గా కొన్న బ్యాగ్స్ ఏంటంటే కొన్ని పొరలు ఇలా ఊడిపోతాయి కదండి కొన్ని రోజులకి. ఇది అలా కాకుండా కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంది, స్మూత్ గా ఉంటుంది, దీనికి పొరలు అవి ఓడవు అనమాట. నేను ఆ ఉద్దేశంతో ఈ బ్యాగ్ తీసుకున్నాను. కలర్ కూడా బాగుంటుంది కదా, ఈ కలర్ మామూలుగా మనకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే బ్లాక్ బ్రౌన్ ఈ కలరే ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అలాగే డీసెంట్ గా ఉండే కలర్ అనమాట ఇది. అందుకని నేను ఈ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాగ్ ఇది చెప్పాను కదా ఇది వరకు వాటర్ బాటిల్ జావా అటువంటి వాటికి ఏంటంటే ఇవైతే ఒకవేళ సమ్ వాటర్ లీక్ అయినా మనం వెంటనే వాష్ చేసుకుని ఎండబెట్టుకోవడానికి బాగుంటది అన్నట్టు ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. కాకపోతే ఈ కలర్ ఎంత బ్రైట్ గా ఉంటుందంటే తీసుకున్నప్పుడు నేను ఒకసారి కూడా వేసుకోలేకపోయాను. అప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే వాషబుల్ అని ఆలోచించాను, కలర్ ఆలోచించలేను, అందుకే వాడడానికి లేకుండా అయిపోయింది అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ ఇది ఎలా అంటే మనం 1 day ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి, మనకి 1 day కావాల్సిన ఒక డ్రెస్ అలాంటివన్నీ కూడా దీంట్లో క్యారీ చేసేయచ్చు అనమాట. చూడడానికి చిన్నగా ఉంటది ఇది అనిపిస్తుంది, కానీ మీకు లగేజ్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. ఇక్కడ మీకు వెనకాల ఒక జిప్ ఇచ్చాడు, ఎదురు కూడా 2 జిప్స్ ఇచ్చాడు అనమాట. 3 ఇచ్చాడు, 2 కాదు సారీ 3 ఇచ్చాడు. మనం ఇందులో ఏంటంటే మనకి ఎంత లగేజ్ కావాలన్నా మన డ్రెస్సెస్ అలా 1 day కావాల్సినవి మన స్టఫ్ అంతా మనం క్యారీ చేసేయచ్చు అనమాట. దీంట్లో చాలా బాగుంటుంది, బ్యాగ్ సైజ్ కూడా మనకు కంఫర్టబుల్ గా అన్నిటికి సెట్ అయిపోద్ది. చాలా ఎక్కువ పడతాయి, ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకి 1 day కావాల్సిన టవల్, డ్రెస్సెస్, పర్ఫ్యూమ్స్ అలా అన్ని పట్టుకెళ్ళచ్చు అనమాట. ఒక రోజు నైట్ పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది మేము. కనిష్కకి చలిగాలి తగిలేస్తుందని అప్పుడు కనిష్క స్వెటర్, మంకీ క్యాప్ ఇలాంటివన్నీ మేము అప్పుడు ఇందులోనే పెట్టుకెళ్ళాము. ఇంకా పెళ్లికి వెళ్ళినప్పుడు అప్పుడు కొన్ని ఇస్తారు కదా మనకి పెళ్లిలో, అవన్నీ ఇందులోనే వదిలేసాం అనమాట మేము. అక్కడ ఇచ్చింది కార్డ్స్, ఏవో పేపర్ కట్టింగ్లు అలాంటివన్నీ అనమాట. ఇదేంటంటే మనకి పిల్లలతో వెళ్ళినప్పుడు 1 day లగేజ్ కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఏంటి అంటే హ్యాండ్ మేడ్ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ మా అక్క తయారు చేసింది. చెప్పాను కదా మా అక్క క్రియేటివిటీ ఎక్కువ అని. ఇది మిషన్ మీద మొత్తం కుట్టడానికి అవ్వదు, చాలా చోట్ల చేతితో కూడా కుట్టాల్సి వస్తుంది. తను చాలా ఓపిక్ గా కష్టపడి కుట్టింది అనమాట. మీకు కూడా చూస్తారని చెప్పి ఈ బ్యాగ్ కూడా తీసాను అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇది కూడా వాషబుల్ అనమాట. తను అయితే ఎలా కుట్టిందంటే ఒక 10-15 సంవత్సరాలు రఫ్ అండ్ టఫ్ గా వాడేసి బ్యాగ్ పాడవకూడదు అన్నది బాగా కుట్టింది. మీకు లోపల కూడా ఏమన్నా చూపిస్తాను ఒక నిమిషం. ఇంకో పాకెట్ యాడ్ చేసిందండి. ఈ పాకెట్ కూడా మనకి ఇలా ఓపెన్ చేసుకుని మనకి ఏం కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. ఒక పాకెట్ పెట్టి ఇలా పెద్ద కంపార్ట్మెంట్ లాగా పెట్టేసింది. నెక్స్ట్ బ్యాగ్ ఇదనమాట. ఓకే, ఇది మనం కొన్న బ్యాగ్ కాదు, ఎవరు గిఫ్ట్ ఇచ్చారనమాట. బాగుంది కదా అని చెప్పి
ఇలా క్యారీ చేస్తున్నాం. దీన్ని అయితే ఇంతవరకు ఒకసారి కూడా నేను బయటకి వేసుకెళ్ళలేదు. ఓకే, దీనికి కూడా ఒక 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే వెనకాల కూడా జిప్ ఉంది. మనం ఏదైనా మనం కొనుక్కునే దానికంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన దగ్గర ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా ఏంటో బయటకు వెళ్ళాలంటే అప్పుడు ఏ బ్యాగ్ తీసుకెళ్ళాలో అర్థం కాదు. మీరు కూడా అంతేనా? నెక్స్ట్ లాస్ట్ బ్యాగ్ ఇది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, చెప్తాను చూడండి. మనం జనరల్గా వానాకాలంలో బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన హ్యాండ్ బ్యాగ్స్ తడిసిపోతాయి. తడిసిపోవడమే కాకుండా దాంట్లో మనం బుక్స్ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ కానీ సెల్ కానీ ఏం పెట్టుకున్నా తడిసిపోతాయి అన్నమాట కదా. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ కొని దాన్ని వాటర్ ప్రూఫ్ కవర్ కొనడం కంటే బ్యాగే వాటర్ ప్రూఫ్ కొనడం బెటర్ కదా అని నేను ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కొన్నాను అనమాట. ఇది వానాకాలం మనం దీంట్లో ఏం పెట్టుకున్నా తడవదు బ్యాగ్. అలాగే బ్యాగ్ లోపల ఐటమ్ కూడా పాడవదు. అంటే సమ్ టైమ్స్ మనం ఇంపార్టెంట్ పేపర్స్ కూడా పట్టుకెళ్తాం కదా, అటువంటి ఏమీ తడవకుండా సెల్ అది పాడవకుండా ఉంటుంది అనమాట. ఇది పెద్ద బ్యాగ్. కానీ నేను ఏమనుకున్నానంటే బ్యాగ్ కొనేసాక కొంచెం మీడియం సైజ్ తీసుకోవాల్సింది, చాలా పెద్ద సైజ్ అనిపించింది. దీని హ్యాండిల్స్ ఏంటంటే ఇంతలా బ్రాడ్గా వచ్చింది కదా, అందుకని మనం ఇందులో అంత లగేజ్ పెట్టుకుని ఇలా వేసుకున్నా మనకి ఏమీ అవ్వదు అనమాట. ఇది షోల్డర్కి పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే, దీనికి జిప్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు. మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి. చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు అనమాట జిప్స్. చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇది నేను అప్పుడే కొన్ని 3 years అయింది. చాలా సార్లు దీన్ని వాన్లో తీసుకెళ్ళడం, అలాగే 2-3 times దీన్ని ఉతకడం అలా కూడా జరిగింది. కానీ ఏమీ అవ్వలేదు, పాడవలేదు. దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదనమాట. ఈ ఫ్రంట్ చూసారా, ఇది మనకి ఏంటంటే యాక్సెసిబుల్గా వెంటనే తీసుకోవాల్సిన ఏమన్నా ఉంటాయి అన్నింటితో కలవకూడదు ఇటువంటి అనుకున్నప్పుడు దీంట్లో నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే మనం సమ్ టైమ్స్ వాటర్ బాటిల్ విడిగా తీసుకెళ్తాం కదా. బ్యాగ్ ఉన్నా సరే మనకి హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఎప్పుడు పెట్టడానికి ఉండదు, ఎందుకంటే లీక్ అయిపోద్ది అలా ఆలోచిస్తాం కదా. దీనికి సైడ్ ఇలా ఇచ్చాడు కదా, మనకి చిన్నది 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇందులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనకి ఎప్పుడైనా కావాలంటే. ఇది కూడా కంపార్ట్మెంట్ వైజ్ పెద్దది ఇవ్వడం వల్ల ఎక్కువ విడత వస్తుంది కదా. దీన్ని ఎప్పుడైనా మనం ఊర్లో అలా వెళ్ళినప్పుడు దీంట్లో కూడా 1 డేకి మనకు కావాల్సిన డ్రెస్సెస్, యాక్సెసరీస్ అన్ని ఇందులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు వాటర్ బాటిల్తో సహా. మీది లంచ్ బాక్స్ చిన్నదైతే లంచ్ బాక్స్ కూడా పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు ఇందులో. ఇదన్నమాట. ఓకే, మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి వీడియోకి మాకు లైక్ చేస్తూ కామెంట్ చేస్తాను. మీ అందరికీ మనస్పూర్వకంగా కృతజ్ఞతలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.